2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ₹1,00,00,000 365 రోజుల్లో సంపాదించడం ఎలా అంటే 1 crore ఇన్ 1 ఇయర్ అనే సిరీస్లో సెకండ్ ఎపిసోడ్కి స్వాగతం. హాయ్, నా పేరు శ్రవణ్ వారణాసి. మైండ్ఫుల్ మిలీనియర్ రీవైర్ యువర్ బ్రెయిన్ టు లివ్ రిచ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్లో నేను ఇందాక చెప్పినట్టు 1 crore ఇన్ 1 ఇయర్ 365 డేస్లో ఎలా సంపాదించాలి. అయితే పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం ఒక చిన్న గ్లిమ్స్ నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిపీట్ చేస్తాను. సో ₹1,00,00,000 ఒక సంవత్సరంలో సంపాదించాలి అంటే మనం అర్థం చేసుకోవాల్సినవి 3. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాథ్స్, సెకండ్ వన్ ఈజ్ మైండ్ సెట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూషన్. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ మ్యాథ్స్ గురించి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాము. సో ఒకసారి క్విక్గా రిపీట్ చేస్తున్నాను. ఒకవేళ చూడని వాళ్ళు పార్ట్ 1 చూడండి. సో ఒకవేళ మీరు ₹1,00,00,000 సంపాదించుకోవాలంటే దాన్ని నెలకి బ్రేక్ డౌన్ చేసుకుంటే 8,33,000 అవుతుంది, వారానికి 1,92,000 అవుతుంది, పర్ డేకి ₹27,400 అవుతుంది, గంటకి ₹1,141 అవుతుంది, అంటే పర్ నిమిషానికి ₹19 అవుతుంది. అయితే ఒకవేళ మీరు నెలకి ₹30,000 సంపాదిస్తుంటే దాన్ని బ్రేక్ డౌన్ ఎలాగా, అందుకనే టైం ఈక్వల్ టు మనీ అని చెప్పాను. మీ నిమిషం యొక్క విలువ ఏంటి, మీరు ఎన్ని నిమిషాలు వేస్ట్ చేస్తున్నారు అనేది ప్రీవియస్ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ క్విక్లీ ఇక్కడ చెప్పాలి అంటే మీరు ఒకవేళ నెలకి ₹30,000 సంపాదిస్తుంటే 25 రోజులు పనిచేస్తుంటే రోజుకి 8 గంటలు పనిచేస్తుంటే మీ గంట విలువ ₹150, అంటే మీ నిమిషం విలువ ₹2.5. అందుకే మీ నిమిషం విలువ క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్పాను. ఒక్కసారి చూడండి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఆయన అసలు ఎలా సంపాదిస్తాడు, నెలకి గంటకి సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడో మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి చూస్తే పర్ మంత్ ఆయన 1,21,680 కోట్లు సంపాదిస్తారు నెలకి. అంటే పర్ డే ఆయన ఎంత సంపాదిస్తారంటే 4,056 కోట్లు, అంటే గంటకి 169 కోట్లు, నిమిషానికి 2,80,00,000, సెకండ్కి 4,70,000. ఒక్కసారి షాక్ గురవుతాం కదా. అంటే నేను ప్రీవియస్గా ఏం చెప్పాను, ఒకవేళ నువ్వు 30,000 సంపాదిస్తుంటే నీ నిమిషం విలువ ఎంత, ₹2.5. కానీ ఇక్కడ ఎలాన్ మస్క్ గారు, ప్రపంచ కుబేరుడు, ఆయన నిమిషానికి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా, 2,80,00,000. ఇది నేను చెప్తుంది ఫేక్ కాదండి, నేను దీని మీద చాలా రీసెర్చ్ చేశాను. మీట్ మ్యాన్ హూ మేక్స్ 3 crores an hour అండ్ 5 lakh per minute. అదంటే నాకు ఆశ్చర్యం వేసింది. అవునా అని చెప్పి నేను దాని మీద రీసెర్చ్ చేస్తే అప్రాక్సిమేట్గా ఇటు చూస్తే 5 లక్షలని మెన్షన్ చేశారు పర్ మినిట్. ఇక్కడ 4,70,000 పర్ సెకండ్ ఆయన ఎర్న్ చేస్తున్నారు. అంటే పర్ మినిట్ 2,80,00,000. అసలు ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతూ ఉంటారు కదా. వాళ్ళని ఏది సపరేట్ చేస్తుంది, వాళ్ళు మనలాంటి మనుషులే కదా, వాళ్ళకి 24 గంటలే ఉంది కదా. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే టైం ఈక్వల్ టు మనీ. గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ పీపుల్, ఒకసారి మీరు నరేంద్ర మోదీ గారిని కలవాలి అని అనుకున్నారు అనుకోండి, అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు? ఆయన ఇంపార్టెంట్ ఏంటి, ఆయన ప్రతి నిమిషం వేరే కంట్రీలో ఉన్న ప్రెసిడెంట్నో ప్రైమ్ మినిస్టర్నో కలవాలనుకుంటారు, ట్రావెల్ చేస్తారు, వేరే స్టేట్ సీఎంస్తో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఒక సాధారణ మనిషికి అది ఇంపాసిబుల్ ఆయన్ని మీట్ అవ్వటం. అంటే గొప్ప వాళ్ళు ఎందుకు గొప్ప అవుతారు అంటే వాళ్ళు టైంని ఈక్వేట్ చేసుకుంటారు కాబట్టి. అందుకనే నేను ఈ ఎపిసోడ్లో, ఈ సిరీస్లో నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నాను పర్టికులర్గా టైం గురించి అంటే, మనం చాలాసార్లు టైంని వేస్ట్ చేస్తాము అనే ఉద్దేశంతో. ఇది కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను వచ్చే ఎపిసోడ్స్లో ఎలా టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి, అసలు స్ట్రాటజీస్ ఏంటి, మనం మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలనే స్ట్రాటజీస్ నేను డెఫినెట్గా చెప్తాను. మీ సపోర్ట్ నాకు ఉండాలి ఖచ్చితంగా. అయితే ఒకసారి చూడండి, ఒక నార్మల్ ఎంప్లాయీ ఎలా కన్సిడర్ చేసుకుంటారు టైంని. పైన టైం ఉంది, కింద మనీ ఉంది. అంటే పని చేస్తున్నంతకాలం వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి, పని చేస్తూ ఉంటారు, డబ్బులు వస్తుంటాయి, పని చేస్తుంటారు, డబ్బులు వస్తుంటాయి. కానీ గొప్ప గొప్ప బిజినెస్ పీపుల్, గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్ట్స్, వీళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే, ఒకసారి ఈ పిక్చర్ చూస్తే చాలా లాజికల్గా ఉంటుంది. ఈ పిక్చర్ ఫస్ట్ టైం చాలా ఎక్కువ ఉంది, మనీ చాలా తక్కువ వస్తుంది. ఇనీషియల్గా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకున్నా, ఒక అద్భుతం చేయాలి అనుకున్నప్పుడు ఇనీషియల్గా మనం చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది, దాని నుంచి వచ్చే మనీ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం చేస్తూ 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 ఆ పనిని చేస్తూ ఉండటం వల్ల దాని మీద ఎక్స్పర్ట్ అవుతాం, ఆ స్కిల్లో టాప్ అవుతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనం దాని మీద అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు.
సో మనం టైం తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ఆల్రెడీ మీరు మాస్టర్ అయిపోవటం వల్ల, మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అవటం వల్ల మీరు ఎర్న్ చేసే మనీ పెరుగుతుంటుంది. బై ఎండ్ ఆఫ్ ద టైం మీరు తక్కువ టైం స్పెండ్ చేసినా, ఒక అవర్ స్పెండ్ చేసినా ఎక్కువ మనీ మీరు ఎర్న్ చేయొచ్చు. సో ప్రీవియస్ పిక్చర్, ఈ పిక్చర్ ఒక్కసారి పక్కన పెట్టుకుంటే చూడ్డానికి సేమ్ ఏరియా లాగా అనిపిస్తుంది. కానీ ఎందుకు కొంతమంది, ఇందాక ఎలాన్ మస్క్ చెప్పాను, ఎందుకు ఆయన నిమిషానికి 2,80,00,000 సంపాదించుకోగలుగుతున్నారు? ఎందుకంటే ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన స్పేస్ ఎక్స్ బిల్డ్ చేయడం కోసం, ఆర్ టెస్లా బిల్డ్ చేయడం కోసం, న్యూరాలింక్, హైపర్ లూప్, ఎన్నో కాన్సెప్ట్స్ మీద వర్క్ చేయడం మొదలుపెట్టారు. అలాగే రతన్ టాటా గారు ఎన్నో కంపెనీస్ మీద ఆయన టైం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో తర్వాత తక్కువ టైం ఇన్వెస్ట్ చేసినా ఎక్కువ మనీని జనరేట్ చేయగలుగుతున్నారు. ముఖేష్ అంబానీ గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రపంచంలో చాలా సంపదని సృష్టించిన వారు. మీరు కూడా సంపదని సృష్టించాలి అని అనుకుంటే ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇక్కడ చూడండి, లీనియర్ ఇన్కమ్లో ఉంటారా, నాన్ లీనియర్ ఇన్కమ్లో ఉంటారా? లీనియర్ ఇన్కమ్ అంటే మీరు ఒకవేళ 50,000 జీతంతో పనిచేస్తున్నారు, మీరు 50,000 జీతం పనిచేస్తుంటారు. నెక్స్ట్ ఇయర్ దీనికి ఒక 5% ఆర్ 10% మాత్రమే ఇంక్రిమెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ 55,000 ఆర్ మ్యాక్సిమం 60,000, దానికన్నా పెరగదు. అలా మీరు ₹1,00,000 అవ్వాలంటే అట్లీస్ట్ 3 to 4 years అవుతుంది. సో ఒకసారి మీరు పనిచేయటం ఆపేసిన తర్వాత ఏం జరుగుతుంది? మీకు శాలరీ రాదు, రైట్? కానీ నాన్ లీనియర్ ఇన్కమ్లో ఏంటంటే మీరు ఎప్పుడైనా మీరు జాబ్ చేసుకుంటూ మీరు రియల్ ఎస్టేట్ సేల్స్ చేయొచ్చు, ఒక బిజినెస్ పెట్టచ్చు, మీరు ఒక కోచింగ్ చేయొచ్చు, ఒక యూట్యూబ్ వీడియో చేయొచ్చు, ఒక ఏదైనా స్కిల్, కాపీ రైటింగ్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, పబ్లిక్ స్పీకింగ్ చేయొచ్చు, నేర్పించచ్చు. మీకు ఏదైతే స్కిల్, మేబీ డాన్సింగ్ నేర్పించచ్చు, మ్యూజిక్ నేర్పించచ్చు, ఎన్నో స్కిల్స్ మీరు నేర్పించచ్చు, ఫోటోగ్రఫీ నేర్పించచ్చు, వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, చాలా స్కిల్స్ ఉన్నాయి. సో వాటి గురించి నేను మాట్లాడతాను. అయితే హై ఇన్కమ్ స్కిల్స్ ఏంటి అనే వాటి గురించి మాట్లాడుకునే ముందు, మీరు చేస్తున్న పనితో పాటు ఎక్కువ ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకోవాలి, కమిషన్ బేస్డ్గా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీ ఇన్కమ్ చాలా డ్రాస్టిక్గా పెరుగుతుంది. సో అందుకనే నేను ఏదైతే సిరీస్ చేస్తున్నానో ప్రతి ఒక్కరూ మీరు స్కిల్స్ని బిల్డ్ చేసుకోగలిగి, అటువంటి మైండ్ సెట్ని కనుక బిల్డ్ చేసుకొని ప్రాపర్గా మ్యాచ్ చేసుకోగలిగి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే 1 crore in 1 year ఈజ్ వెరీ వెరీ సింపుల్. నేను చేసి చెప్తున్నాను, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకని నేనేం చెప్తున్నానంటే 1 crore in 365 days ఆర్ 1 crore in 1 year మీరు సంపాదించాలి అంటే అటువంటి మైండ్ సెట్తో మీరు దూసుకుపోవాలి అని అనుకున్నప్పుడు ఈ సిరీస్ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీకోసం, మీరు ఇక్కడి వరకు చూశారు కాబట్టి, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనుకుంటే, డ్రీమ్ లైఫ్ని అచీవ్ చేయాలనుకున్నా, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా, రిలేషన్షిప్ పరంగా అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే, మీ అందరి కోసం నేను ఒక 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనియర్ అనే మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా ఆరోగ్యంగా, ఆనందంగా, సక్సెస్ఫుల్గా ఉండాలనేది నా కోరిక. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.